ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రానే యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ ద మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. మరి మనందరికి బాగా తెలిసిన విషయమే, వర్షాలు విపరీతంగా పడుతూ ఉన్నాయి. మరి ఇప్పటి వరకు కరెంట్ ఉంది కానీ ఇప్పుడే కరెంట్ పోవడం జరిగింది. సో బట్ స్టిల్ ఏదైనా కూడా దేవుని యొక్క వాక్యాన్ని లేదంటే దేవుని యొక్క ఆరాధనని, దేవుని మందిరాన్ని ఎవరు ఆపలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది కూడా ఆపలేదు. ఏమండి, ఈ వర్షాలు లేదంటే భూకంపాలు ఇవన్నీ దేవుని ఆరాధనను ఆపగలవా? ఆపలేదు. నథింగ్ ఆర్ నోబడీ కెన్ స్టాప్ ద వర్షిప్ ఆర్ ద వర్డ్ ఆర్ ద ఫెలోషిప్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు వాక్య భాగంలోకి వెళదాం. మరి ఒక ప్రశ్నతో ఈ వాక్యంలోనికి మనం బయలుదేరదాం. Is it possible to defile the temple of God? దేవుని మందిరాన్ని పాడు చేయటం వీలవుతుందా? దేవుని మందిరాన్ని పాడు చేయగలరా? Is it possible? పోనీ దేవుని మందిరాన్ని నాశనం చేయటం, డిస్ట్రాయ్ చేయటం, పగలగొట్టడం లాంటివి చేయగలరా? చేయలేరా? అమ్మగారు చెప్తున్నారు చక్కగా, చేయలేరు అని. చేయలేరు. సో ఇక్కడ ఈ రోజున మనం తెలుసుకోబోయే అద్భుతమైన సత్యం ఏంటంటే, దేవుని మందిరాన్ని పాడు చేయగలరా, చేయలేరా? రెండు ఆన్సర్స్ ఉన్నాయి. చేయలేరు, చేయగలరు. ఆ రెండు రోజు తెలుసుకోబోతున్నాం. అసలు ఎవరు దేవుని మందిరాన్ని పాడు చేస్తున్నారు లేదంటే నాశనం చేస్తున్నారు? మనందరికీ బాగా తెలిసిన విషయం ఏంటంటే, ఎక్కడైతే చర్చిని కూల్ చేస్తున్నారో, అంటే బిల్డింగ్ని కూల్ చేస్తుంటారు. క్యాథలిక్ చర్చెస్ని ఎక్కువగా జరుగుతుంటాయి. వాటిని వేసుకుని బొమ్మలు అయిన పనులు కొట్టేస్తుంటే అవన్నీ మన వాళ్ళు పోస్టుల్లో పెడతారు. పెట్టి అక్కడ చర్చి పడేశారు, ఇక్కడ చర్చి పనులు కొట్టారు, అది చేశారు, ఇది చేశారని ఇక మన వాళ్ళు ధర్నాలు చేయడం, ఎన్ని చేయడం జరుగుతూ ఉంది. అదేనా దేవుని మందిరాన్ని పాడు చేయడం అంటే, పడగొట్టడం అంటే? దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా ఎంత సంతోషం ఉందంటే, ఇప్పుడు మందిరం అంటే మనం అనేటువంటి సమాధానం బ్రదర్ నుంచి రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సత్యము చాలా మందికి తెలియదు. ఒకసారి మనం చూద్దాం, నిజంగా దేవుని మందిరాన్ని ఎవరైనా పాడు చేయగలరా, లేదంటే నాశనం చేయగలరా, పడగొట్టగలరా? రెండవది, ఇలాంటి సంఘటన జరిగినప్పుడు క్రైస్తవులు చేసే ప్రార్థన రెండు రకాలుగా ఉంటుంది. రెండు అజ్ఞానంతో కూడిన ప్రార్థనలే. ఒకటి ఏంటంటే, అయ్యా ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూడయ్యా అని. అలాంటి జరుగుతే అని బైబిల్ ఆల్రెడీ ఉంది. సో అదొక తప్పుడు ప్రార్థన. రెండవది, అయ్యా రెండవ ప్రార్థన కూడా రెండు రకాలు ఉన్నాయి. ఇలా చేసిన వారిని కఠినంగా నువ్వు శిక్షించయ్యా అనే ప్రార్థన ఉంటుంది. కొంతమంది మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు అయ్యా వారిని కూడా దయతో క్షమించి వారికి కూడా రక్షణ తెలియజేయాలి. ఈ మూడు రకాల ప్రార్థనలు జరుగుతుంటాయి ఆ టైంలో. ఇట్లాంటి జరిగినప్పుడు గ్రూపుల్లో అన్నింటిలో కూడా మెసేజ్ పెడతా ఉంటారు, ప్రార్థన చేయండి, అక్కడ చర్చి పడేశారు, ఇక్కడ జరిగింది. అసలు దేవుడు మందిరాన్ని పాడు చేస్తే క్షమిస్తాడా? దేవుడు క్షమిస్తాడా? మందిరాన్ని పాడు చేస్తే దేవుడు క్షమిస్తాడా? వీ హ్యావ్ టు నో. క్షమించడా? వీ హ్యావ్ టు నో. ఇవన్నీ కూడా ఈ విషయాన్ని ఈరోజు తెలుసుకొని, అసలు ఎంత గొప్పదండి వాక్యం, ఎంత గొప్ప వాక్యం, ఎంత సత్యం అండి. ఇంకా చెప్పాలంటే ఎంత అజ్ఞానంలో క్రైస్తవ సమాజం ఉందో ఒకసారి ఆలోచించండి. లెట్స్ సీ ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. 1 Corinthians 3rd chapter 16th verse. Know ye not that ye are the temple of God, and that the Spirit of God dwelleth in you? చదవండి.
మీరు దేవుని ఆలయమై ఆ ఉన్నారనియు, జాగ్రత్త గమనించండి, దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. సో ఈ వచనం వల్ల క్రిస్టల్ క్లియర్ గా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, దేవుని ఆలయం ఎవరండి? ఎవరు? మీరు, నేను. మనము దేవుని ఆలయం. ఎందుకనంటే దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది. సో ఎవరైతే ఈ రిలీజియస్ ఫెనటిక్స్ ఉన్నారో, అంటే ఈ మతాన్ని తీసుకొని అక్రమాలు లేంటే ఇట్లాంటివి చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, గుడులు బయట బిల్డింగ్లు పడగొట్టడం, వాళ్ళు దేవుని ఆలయాన్ని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చెప్పాలి, ఏం చేయట్లేదు వాళ్ళు. వాళ్ళు చేస్తున్నారు ఏంటి? బిల్డింగ్స్ పడేస్తున్నారు. దే ఆర్ demolishing the buildings. They are not defiling the temple of God. దేవుని ఆలయాన్ని, దేవుని మందిరాన్ని వాళ్ళు పాడు చేయట్లా. జాగ్రత్త గమనించారండి. వాళ్ళు ఇంకా చెప్పాలి, స్పష్టంగా చెప్పాలంటే, మనము మందిరముగా, సంఘముగా కూడుకునేటువంటి స్థలం అది, అంతే కదా. ఆ స్థలాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? పడగొడుతున్నారు, కూల్చేస్తున్నారు. డెమాలిషింగ్ అంటే కూల్చేస్తున్నారు. అంతేగాని దేవుని ఆలయాన్ని ఏమైనా చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళు ఏం చేయలేరు. మిమ్మల్ని, మీ ఆత్మీయ జీవితాన్ని వాళ్ళు ఏమైనా చేయగలుగుతారా? చెప్పండి. కత్తితో మీ ఆత్మీయ జీవితాన్ని వాళ్ళు ఏమైనా చేయగలుగుతారా? బుల్డోజర్ తీసుకొచ్చి మీ ఆత్మీయ జీవితాన్ని వాళ్ళు ఏమైనా చేయగలుగుతారా? ఏం చేయలేరు. అంటే ఏంటి దాని అర్థం? దేవుని ఆలయం ఏదైతే ఉందో అది ఎవరు? సమాజానికి తెలియాలండి ఈ విషయం. ఎందుకంటే అసలు ఈ రోజున కార్పొరేట్ సేవకులు అనే పదం రావడానికి కారణం ఏంటంటే, ఈ సత్యము తెలియకపోవడం క్రైస్తవులకి. ఈ సత్యము తెలియక ఆయన నేను చర్చి కడుతున్నాను, దేవుడి మందిరం కడుతున్నాను అనగానే లక్షలు 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 ఇచ్చేసి వాళ్ళని కోటీశ్వరులు చేసేసి, వాళ్ళు కోట్ల కారుల్లో లక్షల్లో సూట్లు వేసుకొని ఈ లోక భోగాలను అనుభవిస్తూ తిరుగుతున్నారు. ఈ కనీస ఇంగిత జ్ఞానం అంటారు కదా తెలుగులో, ఇంగిత జ్ఞానం అంటే కనీసం మినిమం కామన్ సెన్స్ అనేది లేదా క్రైస్తవులకి? లేదు. కారణం సత్యము తెలియదు. సత్యము తెలియదు. దేవుని ఆలయము మనము, మీరు. ఆ దేవుని ఆలయాన్ని ఎవరు పాడు చేయలేరు కదా. ఇది కొంతవరకే పాడు చేయగలరని కూడా చూడబోతున్నాము. ఓకే, అద్భుతమైన వాక్యం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక రెఫరెన్స్ మనం చూద్దాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 48-49 వచనాలు చదువుతున్నా. Howbeit the Most High dwelleth not in temples made with hands, as said the prophet. Heaven is my throne, and earth is my footstool. What house will you build me? Said the Lord. Or what is the place of my rest? అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించెను. చాలా జాగ్రత్తగా వినండి. ఆయనను రిపీటింగ్, ఆ రిపీషన్ అయిన తర్వాత మీరు మళ్ళీ చదవండి. ఆయనను ఆకాశమున సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. సో క్రైస్తవులు ఎవరు చదవరాండి ఈ వాక్యాన్ని? చదవరా? చదువుతారా? ఏంటో స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. ఆత్మ ద్వారా మాట్లాడుతున్నటువంటి దేవుడు. పునరుద్ధానం తర్వాత ఆయన ఆరోహణుడే పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, పరిశుద్ధాత్మని శిష్యులకు అనుగ్రహించిన తర్వాత, ఆ పరిశుద్ధాత్మ ప్రేరణతో
ఏ ప్రభు అయితే నేను పంపించేటువంటి ఆ ఆదరణకర్త మిమ్మల్ని సర్వ సత్యంలోకి నడిపిస్తానని చెప్పాడు, ఆ సర్వ సత్యమైన ఈ వాక్యాన్ని క్రైస్తవులు చదవరా? దేవుని మందిరము మన చేతులతో చేసింది కానీ కాదు. చేతులతో చేసిన దాంట్లో ఆయన నివసింపడు. He will not dwell. స్పష్టంగా ఉంది ఇక్కడ. అంటే జాగ్రత్తగా గమనించండి. ఎవరైనా మా సంఘానికి రండి, మా మందిరానికి రండి, లేదా అదిగో చర్చి, అక్కడుంది చర్చి, ఇక్కడుంది చర్చి అని ఎవరన్నా చెప్తున్నట్లయితే అది అబద్ధం. గుర్తుపెట్టుకోండి, అది అబద్ధం. వీఆర్ ద చర్చ్. నువ్వు నేను దేవుని ఆలయం. ఆ బిల్డింగ్ కాదు, ఈ బిల్డింగ్ కాదు, ఏ బిల్డింగు కాదు. బిల్డింగుల్లో దేవుడు ఉంటాడా? ఉండడండి. ఎందుకండి ఇలా చేస్తున్నారు మీరు? ఆ మెదక్కెళ్ళి తెచ్చుకుంటారు క్రైస్తవులు, సిగ్గు లేదు. ఏంటిది? అలా అని చెప్పి ఏదో మోడర్న్గా ఇప్పుడున్నటువంటి సంఘాలు చూద్దామా అంటే అయ్యంటే ఇప్పుడు బ్రిటిషర్స్ కట్టినాయి అనుకోండి, ఇప్పుడు చూద్దామా అంటే ఇప్పుడు కూడా అలాగే తగలబండి. బస్సులు వేసుకొని, లారీలు వేసుకొని ఒక యాత్రకి వెళ్ళినట్టుగా బయలుదేరి వస్తారు. ఆ చర్చి చూద్దాం భలే కట్టారంట అని. అక్కడేదో దేవుడు ఉన్నాడు అనుకొని. జాగ్రత్తగా గమనించండి, దేవుడు నివసించేది నీలో నాలో. హల్లెలూయా. ఆయన కాలు పెట్టుకునే స్థలము ఈ భూమి అంటే ఆయన ఉండడానికి నువ్వు మందిరాన్ని కడతావా? ఆయన అన్న మాటలే అయ్యి. ఇట్ ఈస్ పాసిబుల్ కాదు. అంటే ఒకసారి అర్థం చేసుకోండి ఎంత అజ్ఞానములో క్రైస్తవ సమాజం ఉందో. అంటే కనీస సత్యము కూడా తెలియదు, బేసిక్స్ కూడా తెలియవు. మరి బేసిక్సే తెలియనప్పుడు, ఫౌండేషనే లేనప్పుడు నువ్వు ఎలా ఎదుగుతావు క్రైస్తవ జీవితంలో? ఎలాగ దేవుని చేతిలో వాడబడే స్థాయికి వెళతావు? నువ్వు ఎలా సాక్ష్యంగా ఉంటావు? నువ్వు ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి అండి ఈ రోజున. చాలా బాధగా ఉంది నాకు కొంతకాలంగా. ఎప్పుడైతే ఆ వచనాన్ని మరలా చదివానో ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు, సంఘము ఎత్తబడినప్పుడు, ఇక్కడ విడిచిపెట్టబడిన వాళ్ళందరూ కూడా రొమ్ములు గుద్దుకొని ఏడుస్తారంట. 2 days బ్యాక్ మా అక్కతో ఒక 1.5 hour నేను ఫోన్లో రెగ్యులర్ మాట్లాడుతుంటాను. 1.5 hour ఫోన్లో మాట్లాడి రక్షణ గురించి చెప్పాను. మా క్రైస్తవ కుటుంబం మనం కాదు, పిల్లలు ఉన్నారు, 2 జాబ్ చేస్తున్నాడు బాబు, పాప ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. మరి వాళ్ళ రక్షణ సంగతి ఏంటి? వాళ్ళు ఎప్పుడు దేవుని రక్షకుడిగా అంగీకరిస్తారు? ఏమో టైం ఉంది లేరా? టైం లేదు. టైం ఉందని ఎలా అనుకుంటున్నావు? ఆయన ఎప్పుడైనా రావచ్చు, మనం ఎప్పుడైనా పోవచ్చు. రక్షించబడకపోతే ఏంటి పరిస్థితి? ఏంటి? సో బాగా ఈ భారం ఎక్కువైపోతా ఉంది అందరికీ. అంటే ముందు మన వాళ్ళకి చెప్పాలి కదా. మనం అనుకున్న క్రిస్టియన్సే, మా అక్క సొంత అక్క అంటే క్రిస్టియనే, ఎప్పుడైనా చర్చికి వెళ్తా ఉంటుంది. అది కాదు కదా. వ్యక్తిగత రక్షణ అనేది అవసరం. అది లేకపోతే పరలోకానికి వెళ్ళవు నువ్వు. వచ్చినా కానీ పోతే మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. సో అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనంలో ఒకసారి చదువుదాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనం. Acts 17th chapter 24th verse. God that made the world and all things therein, seeing that he is Lord of heaven and earth, dwelleth not in the temples made with hands. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతమైన చేతులతో తయారు చేసిన, మనిషి తయారు చేసిన ఆలయములలో నివసింపడు. సో ఒక క్లారిటీ అయితే వచ్చేసింది మనకి. దేవుడైతే జీవము లేని కట్టడాల్లో ఎక్కడ మనం దాని బంగారంతో కట్టు. 52 రోజులు కాదు, 10 రోజుల్లో కట్టు. ప్రపంచంలో పెద్ద బిల్డింగ్. అందులో దేవుడు ఉంటాడా? ఉండడు. దేవుడు ఉండేది ఎక్కడ? నీలో. హల్లెలూయా. సో ఈ క్లారిటీ వచ్చిందా? బేసిక్ దయచేసి క్రైస్తవ సమాజం తెలుసుకోవాలి. బేసిక్
రెండు, ఇప్పుడు ఆ దేవుని ఆలయం ఎవరు? మనం కదా. మనల్ని ఎవరైనా పాడు చేయగలరా? లేదంటే నిజమైన దేవుని ఆలయం ఎవరంటే మనం అని అర్థమైంది. ఈ దేవుని ఆలయాన్ని ఎవరైనా పాడు చేయగలరా? దేవుని స్తోత్రం, చాలా సత్యం చెప్పారు. మనకు మనమే పాడు చేసుకుంటాం, కరెక్టే, ఇది కూడా ఉంది. అయితే ఈ యొక్క నెక్స్ట్ వర్స్ ఏదో మనం చదవబోతున్నామో, నెక్స్ట్ ఈ అధ్యాయాన్ని మనం ఏదో ధ్యానం చేయబోతున్నామో దాన్ని బట్టి మనం సర్వసత్యంలోనికి నడిపించబడబోతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. 16 చెప్పాను కదా, 17వ వచనం. 16లో మీరే దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీద నివసిస్తుందని మీకు తెలియదా అన్నాడు కదా. 17వ వచనాన్ని మనం చూసినప్పుడు అంటే, ఇఫ్ ఎనీ మ్యాన్ డిఫైల్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, మీరే దేవుని ఆలయమై ఉన్నారు అని రాసినటువంటి పౌలు గారు ఆ తర్వాత వచనంలో ఏమంటున్నారంటే, ఇఫ్ ఎనీ మ్యాన్ డిఫైల్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, హిమ్ షల్ గాడ్ డెస్ట్రాయ్, ఫర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ ఈస్ హోలీ, which temple ye are. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల అంటే అర్థం ఏంటి? దేవుని ఆలయమైన నిన్ను నన్ను కూడా పాడు చేసే అవకాశం ఉందా లేదా? ఉంది. జ్ఞాపకం. దయచేసి దేవుని ఆలయము, మందిరము, చర్చ అనగానే బిల్డింగ్ అనే కాన్సెప్ట్ ని ఈ మట్టి పొరలో నుంచి తీసేయండి కంప్లీట్ గా. ఇక ఎప్పుడైనా చర్చ్, మందిరము, ఆలయము, దేవుడి మందిరం, ఆలయం అని ఏదన్నా మాట వస్తే, ప్రార్థన మందిరం వస్తే, అది ఏంటి అని అంటే నువ్వు నేనైతే మైండ్ లో బాగా ఫిక్స్ అవ్వాలి క్రైస్తవులకు ముందు. ఓకే, అయితే ఇక్కడ నేను ఏమంటానంటే, ఎవరైనా అంతా ఆ దేవుని ఆలయమైన మనల్ని పాడు చేస్తే, చదవమ్మా, డిఫైల్ అంటున్నాడు అక్కడ. డిఫైల్ అంటే ఏంటంటే, పదానికి అర్థం ఏంటంటే టు మేక్ ఫిజికల్లీ అగ్లీ ఆర్ అన్క్లీన్. అంటే మీరు చక్కగా నీట్గా రెడీ వచ్చారు, వైట్ అండ్ వైట్ వేసుకుని వచ్చారు. నేను మీకు బుర్ర కింద మొత్తం రాసేసి పాడు చేశాను అనుకోండి, నేను హోలీ రంగు మొత్తం పాడు చేశాను అనుకోండి, అలా పాడు చేయటం ఒక అర్థం. ఇంకో అర్థం ఏంటంటే, డిఫరెంట్ అర్థం, బాగా అర్థం ఏంటంటే పరిశుద్ధమైన దాన్ని అపవిత్రపరుస్తాం. ఏంటంటే పరిశుద్ధమైన, సేక్రెడ్ అంటారు, సేక్రెడ్, పవిత్రమైన, పరిశుద్ధమైన దాన్ని అపవిత్రపరుస్తాం. సో ఎవరైనా దేవుని ఆలయమైన నిన్ను నన్ను, పరిశుద్ధమైన నిన్ను నన్ను, పవిత్రముగా ఉన్న నిన్ను నన్ను అపవిత్రపరిస్తే, పాడు చేస్తే, వారిని దేవుడు నాశనం చేస్తాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చదవము ఒకసారి మీరు తెలుగులో వచ్చిన. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని. సో ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది? ఫస్ట్ పాయింట్, ఈ బిల్డింగులు కూర్చే వారి గురించి ప్రభు వాక్యంలో ఎక్కడ చెప్పబడి ఉందా లేదా? లేదు. చర్చ్ బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూల్చే వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడట్లా. దేవుడి ఆలయాన్ని పాడు చేసే వారిని ఆయన నాశనం చేస్తాడంట, ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్. అయితే ఇది మరి మనకేమర్థం అవుతుంది? ఇది పాపం ఆర్ఎస్ఎస్ గురించి కాదు దేవుడు చెప్తుంది, అవునా? వాళ్ళ గురించి కాదు. వాళ్ళు ఏం చేస్తారండి, బిల్డింగ్ పడేస్తారు. ఈ మధ్య హైదరాబాద్ లో హైడ్రా అని పెట్టారు, వినంటారు హైడ్రా. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, అనాథరైజ్డ్ స్ట్రక్చర్స్ అన్ని కూడా కూల్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ చెరువుల దగ్గర కట్టిన అన్ని కూడా. సో ఎనీవే, సో ఇది ఈ ఈ వచనం ఏదైతే ఉందో మనకేం తెలియజేస్తుందంటే, నిన్ను నన్ను అనగా నీ ఆత్మీయ జీవితాన్ని, నా ఆత్మీయ జీవితాన్ని పాడు చేసినోడికి దేవుడి నుంచి బాగా తగిన శాస్తి ఉంటుంది. ఎందుకని? ద టెంపుల్ ఆఫ్ గాడ్ ఈజ్ హోలీ. మనం ఏంటంట? దేవుని ఆలయం అంట. దేవుని ఆలయం ఏంటంట? పరిశుద్ధమైనదంట. సో పరిశుద్ధముగా ఉండవలసిన మనము పరిశుద్ధముగా లేకపోవడానికి కారణం ఎవరైతే అవుతారో, ఇంకా పాస్టర్ గారు చెప్పారు చక్కటి సమాధానం. మనమే కూడా 90% అదే ఉంటుంది. జాగ్రత్త పడాలి ఈ విషయం. మనమే ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ పాడు చేసే వాడిని ఆయన మాత్రం ఊరుకున్న నాశనం చేసేస్తున్నారు. సో దయచేసి ఇక మీద మనం ఆర్ఎస్ఎస్ బ్రదర్స్ విషయంలో, లేకపోతే వాళ్ళ విషయంలో మనం
వాళ్ళు మహా అయితే వాళ్ళు ఏం చేస్తారండి, పాస్టర్ గారిని కొడతారు అంతేగా, చంపేస్తున్నారు అంతేగా. అదేగా జరుగుతుంది అప్పటి నుంచి. ఆత్మీయ జీవితాన్ని ఏమైనా చేయగలుగుతున్నారా? లేదు. హల్లెలూయా. అయితే ఈ 2 వచనాల్లో ఏదైతే వార్నింగ్ ఇస్తున్నాడో అపోస్తలుడైన పౌలు గారు, ఈ వార్నింగ్ ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడు? ఎవరైనా పాడు చేస్తే వాళ్ళని దేవుడు నాశనం చేస్తాడని ఎవరి గురించి అన్నాడు అనేది మనం తెలుసుకోవాలంటే మనం ఈ అధ్యాయం పైకి వెళ్ళాలి. హల్లెలూయా. ఓకేనా? సో ఇది ఖచ్చితంగా బిల్డింగ్ ని కూల్చే వాళ్ళ గురించి మాత్రం కాదు. రైట్? సో ఇప్పుడు మనం కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం. ఇప్పుడు దేవుడు పాడు చేస్తాడు కదా, ఎవరైనా పాడు చేస్తే ఆ బ్యాచ్ ఎవరో చూద్దాం, ఈ వార్నింగ్ ఎవరికో చూద్దాం. ఎందుకంటే వార్నింగ్ లేకపోవడం వల్ల జనాలు రెచ్చిపోయి బతుకుతున్నారు. సో ఈ వార్నింగ్ ఎవరి కోసం చూద్దాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 16-17 చదివాం కదా, ఇప్పుడు మొదటి నుంచి చదువుతున్నాం. సో ఆయన 16-17 వచనాల్లో ఈ మాటలు రాశాడంటే ఎవరి గురించి రాశాడో పైన చెప్పుకుంటాడు కదా. సో వాటిని చూద్దాం. 3వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. Let's read it from the first verse of Corinthians first chapter, third chapter. First Corinthians third chapter from first verse. And I, brethren, could not speak unto you as unto spiritual, but as unto carnal, even as unto babes in Christ. చదవమ్మా. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. సో ఇక్కడ పౌలు గారి యొక్క పరిస్థితి ఏంటంటే, ఆయన ఈ కొరింథీయులతో ఈ పత్రిక ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే, ఈ కొరింథీలో ఉన్నటువంటి బిలీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమాత్రంగా ఆత్మీయంగా లేరు, బలంగా ఆత్మీయంగా లేరు, ఆత్మీయులుగా లేరు, అసలు ఆత్మీయ జీవితం లేదు వాళ్ళలో. లోక సంబంధమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారు. ప్రభువులు ఎలా ఉన్నారు? పసిపిల్లల్లాగా ఉన్నారు, అప్పుడే పుట్టినటువంటి పిల్లల్లాగా ఉన్నారు. సో అందుకని నేను మీతో అంత ఆత్మీయంగా మాట్లాడాలంటే నాతో అవ్వట్లేదు, ఎందుకంటే మీరు దాన్ని అర్థం చేసుకునే అవకాశము లేదు. అదే 2వ వచనంలో చెప్తున్నాడు, I have fed you with milk and not with meat, for hitherto you were not able to bear it, neither yet now are ye able. చదవమ్మా. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. సో పౌలు గారు వీళ్ళని దర్శించి వీళ్ళతో మాట్లాడి వీళ్ళకి వాక్యోపదేశం చేసినప్పుడు వీళ్ళకున్న ఆత్మీయ స్థితి ఏంటంటే చిన్న పసిపిల్లల వంటి స్థితి, అంటే అప్పుడే రక్షించబడిన వాళ్ళు. సరే, ఆ తర్వాత వాళ్ళు ఏమన్నా దేవుడిని యేసుప్రభు నమ్ముకుంటే, ఇవన్నీ కామన్ కదా, మనందరికీ తెలుసు. యేసుప్రభు నమ్ముకుంటే రక్షణ, పరలోక రాజ్యం తెలుసు మనకి. దాంతోపాటు ఈ లోకంలో నీకు ఉద్యోగం ఇస్తాడు, నీకు పెళ్లి చేస్తాడు, నీకు కారు ఇస్తాడు, నీకు బంగ్లా ఇస్తాడు, నీకు అది ఇవన్నీ కామన్గా చెప్పుకునేటువంటి బేసిక్ చిన్నపిల్లలు మాట్లాడుకునే మాటలు అనుకోవాలి వీటిని. అవునా కదా? అసలు సత్యం అది కాదు. అసలు సత్యం ఏంటంటే, యేసుప్రభుకు నువ్వు శిష్యుడిగా తయారయ్యి యేసుప్రభు ఎలా జీవించాడు అలాగ నువ్వు జీవించాలి. ఆ స్థాయికి నువ్వు తర్ఫీదు పొంది శిష్యుడు అవ్వాలి. ఆ స్థాయికి ఎవరు లేరు ఈ రోజున క్రైస్తవ సమాజంలో. ఆ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం ఎవరు చేయట్లేదు కూడా సేవకులు, ఎందుకంటే ముందు వీళ్ళకి ఆ స్థాయి లేదు. ఇతను ఆత్మీయంగా ఆ స్థితిలో ఉంటే ఆ స్థితికి వాళ్ళని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. నాకు ABCDలో ఒక 10 లెటర్సే తెలుసు అనుకోండి, ఒక 10 లెటర్సే నాకు తెలుసు అనుకోండి, నేను ఏమి నేర్పించగలను నా దగ్గరికి వచ్చే వాళ్ళకి? చెప్పండి. ఆ 10 లెటర్సే నేర్పించగలను, ఆ మిగిలిన 16 లెటర్స్ నేను నేర్పించలేను, ఎందుకంటే నాకే తెలియదు. అలాగే ఈ రోజునటువంటి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి సేవకులు కానీ అంటే బోధకులు కానీ ఎలా ఉన్నారంటే వారికే ఆ సత్యము తెలియదు, ఆ ఎదుగుదల లేదు. ఎక్కడన్నా చూడండి వాక్యం అంతా ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్, దేవుడు అది ఇస్తాడు, దేవుడు ఇది ఇస్తాడు, ఇది చేస్తాడు.
అక్కడే ఉన్నారు. ఒకవేళ ఎవరైనా అదే స్థితిలో ఉంటే 3వ వచనం చూడండి, ఏం జరుగుద్దో. ఫర్ యార్ ఎట్ కార్నర్, ఫర్ యాజ్ దేర్ ఈజ్ అమాంగ్ యూ ఎన్వీయింగ్ అండ్ స్ట్రైఫ్ అండ్ డివిజన్, ఆర్ ఏ నాట్ కార్నల్ అండ్ వాక్ యాజ్ మెన్. చదవమ్మా. మీలో అసూయయు. చూడండి, అంటే వీళ్ళలో ఆత్మీయమైనటువంటి ఎదుగుదల లేకపోవటం వలన, ఆత్మీయమైన ఎదుగుదలకు కావాల్సినటువంటి సరైన సత్యముతో కూడిన వాక్యము లేకపోవటం వలన వీరిలో ఏమేమి ఉండిపోయినాయి? ఇంకా చదవమ్మా. అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. సో ఇక్కడ చూడండి, పౌలు గారు ఏమంటున్నారు? మీరు ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకుండా ఉన్నారు. ఆత్మీయ జీవితంలో మనం ఎదిగే కొద్దీ ఈ లోక సంబంధమైన శారీరక జీవితానికి సంబంధించిన గుణాలన్నీ కూడా పోతాయి, అవునా కదా? దేవుళ్ళు ఎదిగే కొద్దీ ఉండకూడని గుణాలన్నీ పోతాయి. కానీ ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే, మీలో ఇంకా అయ్యే గుణాలు ఉన్నాయి, ఇంకా అసూయ ఉంది, ఆ విభేదాలే ఉన్నాయి, ఆ గొడవలే ఉన్నాయి, ఆ క్షమించలేని గుణమే ఉంది, ఆ పగ లేదంటే ఆ హేట్రేడ్ అవే ఉన్నాయి మీలో. మరి అవన్నీ మీలో ఇంకా ఉన్నాయంటే మీరు మనుష్య రీతిగానే ఉన్నట్టు కదా, దేవుని బిడ్డలుగా ఉన్నట్టు కాదు కదా అంటున్నాడు. హల్లెలూయా. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఎవరైతే దేవుని యొక్క విశ్వాసులుగా ఉన్నవారికి సరైనటువంటి వాక్యం అనే జీవాహారాన్ని ఇవ్వకుండా, అనగా మొదట పాల వంటిదే కానీ తర్వాత మాంసము వంటి ఆహారాన్ని ఇవ్వకుండా, ఎవరైతే వారిని పసిపిల్లల స్థితిలోనే బావిలో కప్పల్లాగే ఆ ఆశీర్వాదాలు అది ఇది ఈ మాటలే చెప్తూ ఉంటారో వారు దేవుని చేత నాశనము చేయబడతారు. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. అల్టిమేట్గా నువ్వు కూడా నష్టపోతున్నావు, నువ్వు కూడా ఆత్మీయంగా ఎదగట్లా, నువ్వు కూడా దేవుని కొరకు వాడబడట్లా, నీలో ఉండకూడని గుణాలు నువ్వు పోగొట్టుకునే అవకాశం నీకు రావట్లా. ఇప్పుడు మురికంటిందండి, మురికంటితే ఏం చేయాలి? నీళ్లు పెట్టి బాగా కడిగితే పోద్ది. అలాగే నీలో పాపము వంటి పాప గుణాలు, పాపానికి సంబంధించిన గుణాలు, ఇలాంటి గుణాలు, అసూయ, ద్వేషము, పగ, ఇట్లాంటివన్నీ నీలో ఉన్నాయనుకో, అవన్నీ పోవాలంటే ఏం కావాలి? దాన్ని కడిగే వాక్యము కావాలి. దాన్ని కడిగే వాక్యం ఏది? అది చేయటం తప్పు, అలా చేస్తే దేవుడు శిక్షిస్తాడు, అలా కాదు నీ శత్రువును కూడా ప్రేమించి, ఇది చెప్పాలి. అది కాకుండా నీలో అటువంటి గుణాలు ఉన్నప్పుడు నీకు దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు, దేవుడు నీకు ఇది ఇస్తాడు, దేవుడు నీకు అది ఇస్తాడు, ఇది చేస్తాడని చెప్తే ఆ మురికి పోద్దా? పోదు. సో ఎవరైతే మాంసము వంటి సర్వసత్యమైనటువంటి క్రీస్తు బోధను విశ్వాసులకు అందించరో వారు ఆ విశ్వాసులు ఏం చేసినట్టు తెలుసా? పాడు చేసినట్టు. హల్లెలూయా. ఎందుకంటే అంతమంది విశ్వాసుల్ని, ప్రభువు నమ్మిన బిడ్డల్ని దేవుడు నీ చేతికి అప్పగించాడనంటే, నీకు బాధ్యతగా ఇచ్చాడనంటే నీ బాధ్యత ఏంటి? వాళ్ళు ఆత్మీయంగా ఎదగాలి. ఒక స్కూల్లో ఒక క్లాస్ టీచర్ ఉంటే, ఆమెకు ఒక సబ్జెక్ట్ ఉంటే, ఆమె బాధ్యత ఏంటంటే ఆమెకున్న సబ్జెక్ట్లో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పాస్ అయినా అవ్వాలిగా. అందరూ ఫెయిల్ అవుతున్నారు అనుకోండి, టీచర్ కరెక్ట్గా చెప్తున్నట్టు కాదనే అర్థం. ఒకళ్ళిద్దరు ఫెయిల్ అయితే ఓకే, వాడు సరిగ్గా చదవలేదేమో అనుకోవచ్చు. ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు అనుకోండి, ప్రాబ్లం ఎవరిది? ఈ రోజున సమాజంలో ఎక్కువ మంది ఎలా ఉన్నారు? ఇంకా లోక సంబంధమైన క్యారెక్టర్సే, అసూయ, ద్వేషము, పగ, ఎన్ని ఉన్నాయో లేవా క్రైస్తవుల్లో? ఉన్నాయి. ఇంకొక మాట అన్నాడు ఆయన, ఏమన్నా డివిజన్స్ అన్నాడు. ఏమన్నాడండి? డివిజన్స్, విభేదాలు. నేను ఎక్కువ, నువ్వు తక్కువ, నువ్వెక్కువ, నేను తక్కువ, విభేదాలు. ఇలాంటివి ఎవరి వలన కలుగుతాయో వాళ్ళు దేవుని ఆత్మను రక్షణ ద్వారా పొందుకున్నటువంటి విశ్వాసుల ఆత్మీయ జీవితాన్ని పాడు చేసిన వారు అవుతారు. కాబట్టి వారిని దేవుడు పాడు చేస్తాడు. హల్లెలూయా. సో దీంట్లో ఈ పాడు చేయబడే, దేవుని చేత పాడు చేయబడే
క్యాడర్లో ఫస్ట్ రోల్ ఎవరున్నారని చెప్పండి ఇప్పుడు? సేవకులే ఉన్నారు. ఎవరున్నారు? సేవకులే, ఇంకెవరు కాదు, సేవకులే. బికాస్ యు ఆర్ నాట్ గివింగ్ ద రైట్ వర్డ్. సరైన సత్యమైన వాక్యాన్ని నువ్వు అందించట్లా, పాలల్లోనే వాళ్ళని ఉంచుతున్నావు. ఒక ఉదాహరణ, పుట్టిన పిల్లోడికి ఫస్ట్ పాలే ఇస్తారు కదండి. ఎన్ని నెలలు ఇస్తారు పాలు? ఒక 6 నెలలు ఇస్తారేమో కదా. 6 నెలల తర్వాత పాలు ఇస్తున్నా నెమ్మదిగా అన్నప్రాసనం చేస్తారు. మెత్తగా అన్నము, నెయ్యి, కొంచెం పప్పు వేసి. ఆ తర్వాత చెర్రీ చికెన్ తింటాడా? చెర్రీ ఎందుకు? పాలే దాపించాలిగా. పాలే దాపిస్తావంటే చెర్రీ అట్లా ఉండేవాడా? చెప్పండి, ఉంటాడా? ఉండడు. ఏమవుతాడు? ఎవరైనా పాలే దాపించుకుంటూ పోతే ఎదగడు, కొంతకాలం చచ్చిపోతాడు ఏ పిల్లడైనా. ఈ రోజున మనకి ఇంకా చెప్పాలంటే 99% క్రైస్తవ సంఘాల్లో కానీ విశ్వాసంలో కానీ ఉన్న ఆత్మీయ జీవితం ఏంటంటే ఇంకా వాడు పాలే తాగుతున్నారండి. ఒకటి దేవుడు అది చెప్తాడు, ఇది చెప్తాడు, ఇవే మాటలు, ఇదే సోది. విని సోది అని బైబిల్లోనే ఉన్నది. సోది అనే పదం బైబిల్లోనే రాసింది. ప్రవక్తలు సోది చెప్పుదురని కూడా బైబిల్లో రాసింది. సోది అంటే తెలుసు కదా. సోది అమ్మ ఏం చెప్తుంది? అమ్మగారికి ఏ వయసు కాబట్టి తెలుసు, మీకు కూడా తెలిసి కదా. నీకు 12 మొగుడు వస్తాడే, నీకు పిల్లలు పెడతాడే, నీకు పిల్లలు పెడతాడే, అన్నీ ఏ చెప్తుంటది. ఇదే చెప్పేది. సో దిస్ ఇస్ అంతే. అలా చెప్పుకుంటూ పోతున్నారు వాళ్ళు. ఇక వాడు చర్చి కడతాడు కానీ, అమ్మో నాకు ₹1 ఇల్లు దేవుడు ఇస్తుంటే ఈయన చర్చి కడతాడు. తెలియదు చర్చ్ అంటే అది కాదు, నేను చర్చి, ఆయన కాదు, ఆ బిల్డింగ్ కాదు, తెలియక లక్షలు. వాడు అంతకుముందు రబ్బర్ చెప్పులు వేసుకొని బైబిల్ సంఖ్యలో పెట్టి తిరిగేవాడు. 4 కోట్లు కాదు. నీ అజ్ఞానం వాడికి ఉందిలే, కానీ నీవు కూడా పాడైపోతున్నావు. గుర్తుపెట్టుకో, నిన్ను వాడు పాడు చేస్తున్నాడు. అల్టిమేట్గా నువ్వు కూడా పరలోకానికి వెళ్ళేటువంటి ఆ మార్గాన్ని తప్పిపోతున్నావు. ఎలాంటి పరిస్థితి ఆలోచించవుతున్నాయి? సో మొదటిగా బేసిక్గా దేవుని చేత పాడు చేయబడేవాడు ఎవరయ్యా అంటే ఇలాంటి సేవకులు. ఎవరైతే సరైన వాక్యాన్ని మాంసం వంటి, సర్వసత్యం వంటి, పవిత్రపరిచే, పరిశుద్ధపరిచే, వారిలో ఉన్న చెడు గుణాలను పోగొట్టే, సరిదిద్దే, సరిచేసే వాక్యం, దేవుడు రాకడకు సిద్ధపరిచే వాక్యం ఏదో అలాంటిది చెప్పని వాళ్ళని దేవుడు ఖచ్చితంగా పాడు చేస్తాడు. 4వ వచనం చూడండి. 4వ వచనం చాలా జాగ్రత్తగా గమనించండి. 2వ రకం ఉన్నారు ఇక్కడ. ఈ 2వ రకం ఎవరంటే, ఫర్ వైల్ వన్ సెడ్ ఐ యామ్ ఆఫ్ పాల్ అండ్ అనదర్ ఐ యామ్ ఆఫ్ అపోలోస్, ఆర్ యు నాట్ కార్నర్? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కాదా? చూసారా? ఒకడేమన్నాడంట, నేను పౌలు వాడిని. ఇప్పుడేం కాదండి, అప్పటి నుంచి. ఇంకోడేమో నేను అపోల్లో వాడిని, ఇంకోడేమో నేను కైఫా వాడికి. ఈరోజు చెప్పాలంటే చెప్పండి, నేను సిఎస్ఐ, మేము బ్యాప్టిస్ట్, మేము లూథరన్, మేము హెబ్రోను. ఈ డివిజన్స్ ఏమంటే సంఘం ఒకటే నేను గుర్తుపెట్టుకోండి. దెర్ ఇస్ ఓన్లీ వన్ చర్చ్, యూనివర్సల్ చర్చ్, సార్వత్రిక సంఘం. అందరం ఒక్కటే సంఘానికి శరీర భాగం. 10 సంఘాలు 100 సంఘాలు లేవు, సార్వత్రిక సంఘం. అయితే అందరూ ప్రపంచమంతా క్రైస్తవులంతా ఒక దగ్గర కలుసుకునే అవకాశం ఉందా? లేదు కాబట్టి ఎక్కడ నమ్ముకున్న వాళ్ళు అక్కడ కొద్దిమంది వాళ్ళు. ఇప్పుడు మనం ప్రతిరోజు ఢిల్లీ వెళ్ళి కలుసుకోవాలి ప్రతి ఆదివారం అని కుదరదు. అలాగే ఎక్కడికక్కడ వాళ్ళు ప్రదేశాలను పెట్టుకొని అక్కడ వాళ్ళు కలుసుకుంటున్నారు. కానీ అందరూ ఒకటే. కానీ ఇక్కడ విభేదాలు తీసుకొచ్చేసారు. ఎలా తీసుకొచ్చేసారు విభేదాలు? నేను హెబ్రోను, నేను లూథరను, నేను యెహోవా విట్నెస్. సరే, సంఘం పేరు ఒకటే చెప్తారా?
అదొకటే కాదు. ఉదాహరణ, మేము టీడీపీ అండి చంద్రబాబు నాయుడు, అంతేనా? మేము వైఎస్ఆర్సీపీ అండి జగన్, మేము జనసేన అండి ఎవరు పవన్ కళ్యాణ్, మేము బీజేపీ అండి మోడీ. ఆ టైప్లో మేము ఎంపీ అండి భగత్ సింగ్, మేము కలవరి టెంపుల్ అండి సతీష్ కుమార్, మేము జేసీఎం అండి శాంతి. లేదు ఇక్కడ. ఎంత భయంకరం! పొలిటికల్ పార్టీలో ఎలాగైతే మేము ఆ వర్గం అని చెప్పుకుంటారో అలాగా సంఘాలుగా, అంటే సంఘాలు కాదు అవి, కానీ సంఘాలుగా చలామణి చేసుకుంటూ విభేదాలు పెట్టేసుకొని తేడాలు తెచ్చేసుకొని మేము విడిపోయి మేమిది మీరది. వాళ్ళు అన్నట్టు మేము బ్రాహ్మణ్స్ అంటున్నారు కదా, బ్రాహ్మణ్స్ హిందువులు, మేము క్షత్రియులు అంటాడు ప్రభాస్, మేము క్షత్రియులు అంటారు. కొంతమంది మేము యాదవ్స్ అంటాం, కొంతమంది మేము మాల. గ్రేట్ ఫీలింగ్ అండి, మేము మాల, మేము కూడా అది కూడా. ఎలా తయారైపోయిందంటే బ్యాప్టిస్ట్ చర్చ్ అంటే మాదిగోడు చర్చ్ బ్యాప్టిస్ట్, లూథరన్ చర్చ్ అంటే మామూలు. మీకు తెలుసా విషయాలు? ఆర్సీఎం అంటే రెడ్డిలు, ఆర్సీఎం అంటే రెడ్డిస్, హెబ్రోన్ అంటే బ్రాహ్మణ్స్, ఎక్కువ శాతం వాళ్ళే ఉంటారు. చౌదరులకి సపరేట్ సంఘం ఉంటుంది. సో ఏంటిది? వీళ్ళందరినీ దేవుడు పాడు చేస్తాడు. ఎవరినండి? వీళ్ళందరినీ దేవుడు పాడు చేస్తాడు. పౌలు గారు 16-17 వచ్చిన రాశాడే, ఎవడైనా దేవుడి ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని ఒకడేమో నేను అపోలు వాడిని అంటాడు, ఒకడేమో నేను పౌలు వాడిని అంటాడు. చూడండి ఏమంటాడు తర్వాత 5వ వచనం. Who then is Paul and who is Apollos? But ministers by whom we have believed, and even as the Lord gave to every man. అపోల్లో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించితిరి. ఎవరండి వాళ్ళంతా? ఎవరు? పౌలెవడు అపోల్లో ఎవడు అని పౌలే రాస్తున్నాడండి. ఆయన గురించి అంటే ఎందుకు అంత కోపం వచ్చిందంటే ఆయనకి వీళ్ళు చేస్తున్న పనులు అట్టున్నాయి. నేను పౌలు బ్యాచ్, నేను పేతురు బ్యాచ్ అని. అలా ఉన్నప్పుడు మీరు పాపముతో కూడిన మనుషులతో సమానమే కదా అని అంటున్నాడు మీరు పౌలు. నేను టీడీపీ, నేను బీఆర్ఎస్, నేను కాంగ్రెస్ అంటే మనుషులు సామాజికంగా చేశారు. దేవుని క్రైస్తవ బిడ్డలు, క్రైస్తవులందరూ ఎలా ఉండాలి? ఆయన ఎలా ఉండమన్నాడు తెలుసా? అసలు మన ప్రభుత్వం చెప్పాడు శరీర భాగాలండి. నాకు 2 శరీరాలు ఉన్నాయా, ఒకటే శరీరం ఉందా? తిమోతికి ఒకటే శరీరం అంతే. నా శరీర భాగాలన్నీ ఇయ్యండి, కనిపిస్తున్నాయి ఇయ్యండి. ఈ వేరు ఉండే అవకాశం ఉందా? విడివిడిగా ఉండే కాలు అక్కడ, ఈ కాలు అక్కడ, ఈ చెయ్యి అక్కడ, తలకాయ అక్కడ, కలిసే. అంటే ఎంత ఐక్యతలో ఉండాలో అంత విడగొట్టేశారు, అంత విడిపోయారు. అలా విడగొట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దేవుడు ఏం చేయబోతున్నాడు? ఇప్పుడు ఈ డివిజన్స్ పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళకి అంటే గర్వమేగా పెంతుకోస్తు అసలు మాకంటే పరిస్థితులు ఇంకోటి లేరంట. వాళ్ళు వైట్ అండ్ వైట్, మిగిలిన వాళ్ళు చాలా చిన్న చూపు చూస్తారు. దగ్గర ఎప్పుడో కూడా అంతే. చెప్తాను ఉదాహరణకి, ఒకళ్ళ గురించి నేను మాట్లాడతాను. ఉదాహరణ, సత్యం తెలియాలి ఈ రోజున మీకు. మా క్రైస్తవ సమాజానికి సత్యం తెలియాలి. మందిరాలు ఓలగొడుతున్నారని చెప్పి ఆర్ఎస్ఎస్ మీద పడి ఆడపాకండి మీరు. వాళ్ళు బిల్డింగ్స్ కూల్చుతున్నారు. దేవుని ఆలయాన్ని వాళ్ళు ఏమీ చేయలేరు. దేవుని ఆలయాన్ని పాడు చేస్తుంది ఎవడయ్యా అంటే, నీకు సరైన ఆత్మీయ ఆహారం ఇవ్వకుండా నేను పసిపిల్లవాడిగానే ఉంచి, బావిలో కప్పలాగే ఉంచి నేను అడ్డ మార్గంలోకి తీసుకెళ్తున్నాడే వాడు. దేవుని ఆలయాన్ని పాడు చేస్తుంది ఎవడయ్యా అంటే, ఐక్యతతో ఒక్కటే ఉండాల్సినటువంటి సార్వత్రిక సంఘాన్ని పేర్లు పెట్టి పద్ధతులు మార్చి వాక్యాన్ని
వాళ్ళు వేరే ఇన్స్ట్రుమెంట్స్ ఏం వాడరు. ఇట్స్ నాట్ అబౌట్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఇట్స్ నాట్ అబౌట్ యాంబియన్స్ కదా. ఇట్స్ అబౌట్ ఆత్మతో సత్యముతో పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ సత్యంతో పూర్ణ బలముతో దేవుణ్ణి. వాక్యం డిఫరెంట్ ఉందా బైబిల్లో? ఒకటే వాక్యం, క్రీస్తు బోధ, కానీ డిఫరెన్సెస్ తెచ్చేశారు కాబట్టి వాళ్ళు దేవుని చేత పాడు చేయబడతారు. అందుకే పౌలు గారు అంటున్నారు, చదవమ్మా 7వ వచనం. సో మీరు ఒకడు గాస్పెల్ ఒకడు స్వార్థ చెప్పడం ద్వారా మీరు రక్షించబడ్డారేమో, ఇంకొకరు మంచి వాక్యం చెప్పడం ద్వారా ఆత్మీయంగా మీరు ఎదుర్కొనొచ్చు. అతనిలో కానీ ఇతరులో కానీ ఏమీ లేదు. చదవమ్మా. అంతే కదా, ఒక దగ్గర సువార్త విన్నావు రక్షించబడ్డావు, ఇంకో దగ్గర ఆత్మీయమైన వాక్యాన్ని మంచి వాక్యాన్ని మాంసం వంటి స్ట్రాంగ్ మీట్ వంటి వర్డ్ విన్నావు, నువ్వు అక్కడ ఇంకొంచెం ఆత్మీయంగా ఎదిగావు. ఈ ఇద్దరు కూడా దేవుని పనే చేశారు, కానీ ఈ 2 పనులు చేయించింది ఎవరు? దేవుడే. వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. కానీ నువ్వు దేవుని నామాన్ని నువ్వు కనపరుస్తున్నావా? లేదు. కార్ల మీద ఎక్కడ చూసినా చర్చి పేర్లండి, అవునా కదా? అదొక ట్యాగ్ లాగా, ఒక ముద్రలాగా, అదొక కల్ట్ లాగా. కార్లలో ఇళ్లలో ఇంటికి కూడా అంటించుకునే వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత చూడండి 8వ వచనం కాబట్టి వృద్ధి కలుగు చేయని దేవుళ్ళలోనే కానీ నాటు వానిలోనైనను నీళ్లు పోయిన వాళ్ళైనను ఏమీ లేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీకు సువార్త చెప్తున్న వానిలో ఏమీ లేదు, మీకు వాక్యాన్ని బోధిస్తున్నటువంటి ఆ వ్యక్తిలో కూడా ఏమీ. మీకు సువార్త చెప్తుంది ఆ వ్యక్తిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, మీకు వాక్యాన్ని బోధిస్తుంది ఆ వ్యక్తిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. వాళ్ళు కేవలం ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే. అది ఎవరైనా నాలో ఏమీ లేదు, ఏ మనిషిలో ఏమీ లేదు, అంతా చేస్తుంది దేవుడే. హల్లెలూయా. చదువు నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకడే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకొనును. సో ఇక్కడ మనం సెకండ్ మనకి అర్థమవుతుంది ఏంటంటే, మొదటిగా ఆయన పాడు చేసేటువంటి ఈ సమూహం ఎవరయ్యా అంటే విశ్వాసులకు సరైన వాక్యాన్ని అందించినటువంటి సేవకులు. రెండవది విశ్వాసుల మధ్యలో విభేదాన్ని తీసుకొచ్చినటువంటి వారిని కూడా దేవుడు అందిస్తాడు. ఈ విభేదాలు రావడానికి అవకాశం లేదు, రాకూడదు. ఎందుకు రాకూడదు అంటే దేవుడి శరీరం అది కాదు, దేవుడి సంఘం అది కాదు. ఆయన చక్కగా చెప్పాడు, బాబు ఎవరిలో ఏమీ లేదు, ఏ మనిషిలో ఏమీ లేదు, ఏ మనిషిని నువ్వు గొప్పగా చేయొద్దు, ఏ మనిషిని నువ్వు కనపరచొద్దు, పొగడొద్దు, ఏ మనిషిని నువ్వు స్తుతించొద్దు, ఆరాధించొద్దు. కేవలం యేసుక్రీస్తు ప్రభువునే స్తుతించాలి, ఆరాధించాలి. తర్వాత చదవమా. మేము దేవుని జత పని వారమై ఉన్నాము. ఫర్ వి ఆర్ లేబరర్స్ టుగెదర్ విత్ గాడ్. ఏ ఆర్ గాడ్స్ హస్బెండరీ, ఏ ఆర్ గాడ్స్ బిల్డింగ్. చదవమా. మేము దేవుని జత పని వారమై ఉన్నాము. మేము దేవుని జత పని వారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నారు. ఏ సేవకుడైనా కూడా దేవుని జత పనివాడు, అనగా దేవునితో కలిసి దేవుని పనిని చేసేవాడు. మేమందరం దేవుని పని చేసేవాళ్ళం తప్ప మరొకటి కాదు. మీరందరూ దేవుని గృహమై ఉన్నారు, మీరే దేవుని ఆలయమై ఉన్నారు. సో మిమ్మలను కట్టడం అనేది మా బాధ్యత, మిమ్మల్ని ఆత్మీయంగా కట్టడం అనేది మా బాధ్యత. దేవుని ఆలయం అనేటువంటి మిమ్మలను ఆత్మీయంగా స్టెప్ బై స్టెప్ పైకి తీసుకువెళ్ళటం అనేది మా బాధ్యత. అదే అంటున్నాడు చూడండి 10వ వచనం మనం చూసినట్లయితే, according to the grace of God which is given unto me as a wise master builder, I have laid the foundation and another building thereon, but let every man take heed how he buildeth thereupon. చదవమా. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు
దాని మీద ఎలాగ కట్టుచున్నాడో 11th verse. జాగ్రత్తగా చూచుకొనవలెను. ఆగమ్మా, అది ఇక్కడ తెలుగులో ఇంగ్లీష్లో వ్యత్యాసం ఉంది. సో బట్ ఎవ్రీ మ్యాన్ టేక్ హీడ్ హౌ హీ బిల్డెత్ దేర్ ఆన్, అంతే కదా. సో ఇక్కడ నేను పునాది వేశాను, దేవుడిచ్చిన కృపను బట్టి ఒక అద్భుతమైన బిల్డర్గా నేను ఒక పునాది వేశాను. ఆ పునాది యేసుక్రీస్తు అని తర్వాత వచనాలు ఉంటుంది. ఓకే, ఈ పునాది మీద ఒక్కొక్కళ్ళం మనం కడుతున్నాం అంటున్నాడు. ఒక్కొక్కళ్ళం మనం కడుతున్నాం. సో సేవకులు ఎవరైతే ఉన్నారో, లేదంటే దేవుని పని చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు చేస్తుంది ఏంటంటే దేవుని మందిరము, ఆలయమైనటువంటి విశ్వాసుల యొక్క ఆత్మీయ జీవితాన్ని వాక్యము ద్వారా కడుతున్నారు అని అర్థం. The purpose of a servant of God to teach the teachings of the Lord Jesus in the fellowship is to build their spiritual life according to the doctrine of Christ. అది వారి బాధ్యత, అది చేయాలి. అది జరగట్లేదు, సరిగా జరగట్లేదు. చూడండి, అందుకే ఏమంటున్నాడు, ఫర్ అదర్ ఫౌండేషన్ కెన్ నో మ్యాన్ లే దాన్ దట్ ఈస్ లేడ్ విచ్ ఈస్ జీసస్ క్రైస్ట్. చదవమ్మా. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునో వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. సో బేసిక్ పునాది అంటే ఏంటండి? ఫౌండేషన్. అది నేను వేసేసాను అంటున్నాడు. అది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. ఇది తప్ప వేరే పునాది. కానీ మనం చూస్తే క్యాథలిజంలో కానీ, లేదంటే జిహోవా విట్నెస్లో కానీ, లేదంటే మార్మనిజం చాలా ఉన్నాయండి. క్రైస్తవత్వంలోనే చాలా ఉన్నాయి. వీళ్ళందరికీ ఫౌండేషన్ యేసు ప్రభు కాదు, అందరికీ కాదు. కేవలం ప్రొటెస్టెంట్స్గా చెప్పబడేటువంటి యేసు ప్రభు శిష్యులు ఏదైతే బోధించారో, ఆది అపోస్తుల సంఘాన్ని ఫాలో చేస్తున్నటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో, బోధకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మాత్రమే యేసు క్రీస్తు అనేటువంటి పునాది మీద కట్టుతున్నారు. మిగిలిన వాళ్ళందరూ అలాగా కాదు. ఇప్పుడు క్యాథలిక్ సంఘాలు ఎన్ని ఉన్నా, క్యాథలిక్ క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నా, వాళ్ళందరూ యేసు క్రీస్తు అనేటువంటి పునాది మీద కట్టబడుతున్నటువంటి క్రైస్తవులు కాదు, దేవుని ఆలయాలు కాదు. బికాజ్ వాళ్ళ పునాది వేరు, పునాది వేరు. పునాది ఒకటే. ఆ పునాదిని మార్చొద్దు అన్నాడు, కానీ ఆల్రెడీ మార్చేశారు. అలాంటి అలా మార్చే వాళ్ళకి కూడా దేవుడు వాళ్ళని పాడు చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. సో దేవుని ఆలయం అనేటువంటి విశ్వాసులకు పునాది యేసుక్రీస్తు ప్రభువే ఉండాలి, ఆయనే. కానీ అది కాకుండా వేరే పునాదిని ఎవడన్నా చేస్తున్నాడు అనుకోండి, వేరే చూపిస్తున్నాడు అనుకోండి, వాడు ఖచ్చితంగా దేవుని చేత పాడు చేయబడతాడు. హల్లెలూయా. 13వ వచనం మనం చూసినట్లయితే 12, ఇఫ్ ఎనీ మ్యాన్ బిల్డ్ అపాన్ దిస్ ఫౌండేషన్ గోల్డ్, సిల్వర్, ప్రెషియస్ స్టోన్స్, వుడ్, హే, స్టబుల్, ఎవ్రీ మ్యాన్స్ వర్క్ షల్ బి మేడ్ మేనిఫెస్ట్, for the day shall declare it, because it shall be revealed by fire, and the fire shall try every man's work of what sort it is. చదవమ్మా. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, దట్టి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, యేసు క్రీస్తు ప్రభు అనేటువంటి పునాది ఏదైతే ఉందో దాని మీద, ఆ క్రీస్తు బోధలోనే మనము విశ్వాస యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టాలి. అలా కాకుండా వేరుగా గనక మనం చేసినట్లయితే, నువ్వు అనుకోవచ్చు ఇప్పుడు గోల్డ్, సిల్వర్ అని రాశారు అక్కడ, దాంతో కట్టడం అంటే ఉదాహరణ. అది దానికి ఉదాహరణ ఏం చెప్పాలంటే, నాకు దేవుడు ఇచ్చిన ఆలోచన ప్రకారంగా, నువ్వు ఒక పెద్ద సెలబ్రిటీ ఉంటాడు, పెద్ద సెలబ్రిటీ, ఉదాహరణకి రజనీకాంత్ అనుకుందాం. రజనీకాంత్ గారిని దేవునిలోకి నడిపించడానికి నువ్వు వాడబడ్డావు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దాన్ని చాలా గ్రేట్గా చాలామంది చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. లేదంటే ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు, ఆ టెర్రరిస్ట్ని దేవునిలోకి నడిపించడానికి నువ్వు వాడబడ్డావు అనుకో, చాలా గొప్ప విషయం. అలాగా బంగారము, వెండి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు, ఆఖరికి కొయ్యకాలు ఇవన్నీ కూడా. సో ఇలాగా నువ్వు ఏ రేంజ్ వ్యక్తుల్ని దేవునిలోనికి నడిపించడానికి దేవుని చేత నువ్వు వాడబడ్డావు, అది తేలేది ఎప్పుడంటే
వాళ్ళు అంతము మటుకు దేవునిలోనే నిలిచి ఉన్నారా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అంటున్నాడు. ఒక అగ్ని పరీక్ష వారికి దేవుడు ఇస్తాడు. ఈరోజు నేను చెప్తాను, కొన్ని వేల మందిని నేను చూశాను, వేల మందిని, ఖచ్చితంగా వేల మందిని చూశాను. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి ఏదో ఆశించి, లోక సంబంధమైన ఆశించి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది. అయితే ఎప్పుడైతే వాళ్ళకి జరిగింది, దేవుడు ఆ మేలు చేస్తాడో, ఆ కార్యం చేస్తాడో, ఇక ఆ తర్వాత రారు. కొంతమంది ఒకవేళ ఆ కార్యం జరగలేదు, ఆలస్యమైంది అనుకోండి, వాళ్ళు రారు, వాళ్ళు మానేస్తారు. కొంతమంది కార్యము జరిగిన తర్వాత, ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా దూరం అయిపోతారు. అవునా కదా? వెళ్ళిపోతారు లేదా? సో నువ్వు ఎంతమందిని, ఎటువంటి వారిని దేవునిలోకి నడిపించావా అన్నది ముఖ్యము కాదు, కానీ ఎంతమంది అంతము మటుకు నిలిచి ఉన్నారు. దేవుడు పెట్టే పరీక్షలు ఉంటాయి, చాలా అగ్ని పరీక్షలు. పేతురు గారు రాస్తారు, అగ్ని వంటి మహాశ్రమ అని. సో అనేకమైన పరీక్షలు దేవుడు పెడతాడు. ఆ పరీక్షల్లో కూడా దానికి నిలిచి ఎంతమంది అయితే నిలబడతారో వాళ్లే కౌంటు. దాన్ని బట్టే నీకు రివార్డు ఉంటుంది దేవుని దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది చెప్పుకుంటారు, మా చర్చిలో 50,000 మంది ఉంటారు, మా చర్చిలో 5,000 మంది. ఆత్మీయ స్థితిలో వాళ్ళు ఎక్కడున్నారు? బేసిక్ మనం చూసారా, బేసిక్లో ఉండి ఇంకా ఈ లోక సంబంధమైన గుణాలు కలిగి ఉండి ఉన్నారే, ఆ బ్యాచ్ వాళ్ళ. ఆలోచించుకో, ఇంతమంది ఉన్నారని చెప్పుకుంటున్నావు నువ్వు. ఈ రోజున క్రైస్తవులు ఎక్కడ చూసినా క్రైస్తవులు ఉంటారు కదా ఆదివారం అనగానే, కానీ ఎక్కడున్నారు వాళ్ళు? ఆ బేసిక్ నాలెడ్జ్, పాలు తాగేటువంటి స్థితిలో ఆ బోధలు చేసే వారి దగ్గర ఉండి పాడు చేయబడుతున్నారా? లేక విభేదాలు ఏదైతే ఉన్నాయో సృష్టించే వారి ద్వారా విభేదాలు సృష్టించబడి విడిపోయి ఎక్కడెక్కడ కూడా విడివిడిగా ఉన్నటువంటి గుంపుల్లో ఉన్నారా? లేదంటే రక్షించబడినా కూడా దేవుడు పెట్టి అగ్ని పరీక్షలకు నిలవకుండా తొలగిపోయే వారిలో ఉన్నారా? నిలిచి ఎవరైతే ఉంటారో వారికే దేవుని యొక్క బహుమానం. హల్లెలూయా. ఇట్స్ నాట్ అబౌట్ ద నెంబర్, ఇట్స్ అబౌట్ ద ఫెయిత్. సంఖ్య కాదు, ఎంతమంది అనేది కాదు, ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు, ఎంత బలంగా నిలిచి ఉన్నారు, దాన్ని బట్టి ఆయన ఆ సేవకులకి బహుమానం ఇస్తాడు. అక్కడ 14వ వచనం మనం చూసినట్లయితే, ఇఫ్ ఎనీ మ్యాన్స్ వర్క్ అబైడ్ విత్ హీ హ్యాడ్ బిల్ట్ దేర్ అపాన్ హీ షల్ రిసీవ్ రివార్డ్. 14 చదవండి. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. నువ్వు కట్టినటువంటి ఆ ఆత్మీయ జీవితం ఏమో నిలబడాలా. క్రీస్తు అనే పునాది మీద ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం బలంగా బండ మీద కట్టినటువంటి ఇల్లులాగా నిలబడాలా. అలా నిలబడినప్పుడు ఆ పనికి నువ్వు వాడబడినందుకు దేవుడు నీకు ఇచ్చే రివార్డు దేవుడు నీకు ఇస్తాడు. లేకపోతే మిగిలిన వాళ్ళందరి పరిస్థితి చూసాం కదా, వాళ్ళందరినీ ఏం చేయబోతున్నాడు? దేవుడు పాడు చేయబోతున్నాడు. బికాస్ మీరు దేవుని ఆలయమైన విశ్వాసుల్ని పాడు చేస్తున్నారు. మిమ్మలను దేవుడు పాడు చేస్తాడు. చదవము 15వ వచనం. ఇఫ్ ఎనీ మ్యాన్స్ వర్క్ షల్ బి బర్న్డ్ he shall suffer loss, but he himself shall be saved, yet so as by fire. చదవమా. ఒకని పని కాల్చివేయబడిన ఎడల, ఒకని పని కాల్చివేయబడిన అంటే ఏంటి అర్థం? నువ్వు దేవుని కొరకు వాడబడ్డావు, నువ్వు సువార్త ప్రకటించావో లేకపోతే వాక్యం చెప్పావో ఏం చెప్పావో, నీ ద్వారా దేవుడు ఆ వ్యక్తిని రక్షణలోకి నడిపించుకున్నాడు అనుకుందాం. కొంత వాక్యం అనే జ్ఞానాన్ని అతనికి ఇచ్చాడు అనుకుందాం. అయితే అతడు ఆ పరీక్షలో నిలవలేకపోయాడు అనుకో, అప్పుడు అది నీకు ఎందుకు ఉపయోగపడదు, అది నీకు నష్టమే. ఆ ఆత్మని సరిగా నువ్వు ఇంకా చెప్పాలంటే యు ఆర్ నాట్ టేకింగ్ ప్రాపర్ కేర్ ఆఫ్ ది లార్డ్స్ షీప్. ప్రభువు యొక్క గొర్రెలుగా ఉన్నటువంటి విశ్వాసుల యొక్క విషయంలో నువ్వు తగిన జాగ్రత్తను వహించట్లేదు అని అర్థం సేవకుడిగా. చదువుమా. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడును, కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును. సో టీచింగ్స్ ఏదైతే ఉన్నాయో, బోధ ఏదైతే ఉందో,
అది క్రీస్తు బోధ అయి ఉండాలి. మనము జీవిస్తున్న జీవిత విధానం, కుటుంబంగా జీవిస్తున్న కుటుంబ జీవితం, సంఘముగా నడపబడుతున్నటువంటి సంఘం యొక్క జీవితం, ఇవన్నీ కూడా యేసు క్రీస్తు బోధకు అనుసంధానమై ఉండాలి. అలా కాకుండా ఎక్కడ తప్పిపోయినా, ఎక్కడ పక్కకి వెళ్ళిపోయినా, ఎక్కడ విభేదాలు వచ్చినా అటువంటివి తీసుకువచ్చిన వారిని దేవుడు పాడు చేస్తాడు. అందుకే 16వ వచనంలో, మీకు తెలియదా మీరు దేవుని ఆలయం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియో మీరెరుగరా? చదువు 17 కూడా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. ఇప్పుడు చెప్పండి, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును అని ఎవరి గురించి రాశారండి? ఇక్కడ ఎవరి గురించి రాశారు? బిల్డింగ్స్ కూల్చే వాళ్ళ గురించా? కాదు. విశ్వాసులను క్రీస్తు బోధలో ఆత్మీయంగా కట్టని వారు, విశ్వాసులలో విభేదాలు తీసుకువచ్చిన వారు, విశ్వాసులను ఇంకా బాలురా లేదంటే పసిపిల్లల స్థితిలోనే ఆత్మీయంగా ఉంచిన వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరినీ కూడా దేవుడు పాడు చేస్తాడు. దేవుడు చెప్పింది అది. హల్లెలూయా. దేవుడు పాడు చేస్తాడంటే ఇప్పుడు వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తే అది మారే అవకాశం లేదు. అందుకే ప్రభువే చెప్పాడు స్వయంగా కదా, నా దగ్గరికి అప్పుడు ఆ దినమున నా దగ్గరికి చాలా మంది వస్తారు, అయ్యా మేము అద్భుతాలు చేయలేదా, దయ్యాలు వెళ్ళగొట్టలేదా, అవి చేయలేదా, ఈ చేయలేదా అంటే అప్పుడు ప్రభు ఏమంటాడంట, మీరెవరో నాకు, నా దగ్గర నుండి పోండి, మీరెవరో నాకు తెలియదు, అతిక్రమం చేయువారులారా నా యొద్ద నుండి పోండి, మీరెవరో నాకు తెలియదు. ఎవరు వాళ్ళంతా? ఆర్ఎస్ఎస్ వాళ్ళండి, అద్భుతాలు చేసి దయ్యాలు కొట్టేది ఆర్ఎస్ఎస్ వాళ్ళ? చెప్పండి. ఎంత ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ సమాజం ఉందో ఒకసారి ఆలోచించండి. ఆ తర్వాత 18, 19, 20, 21, 22 వచనాలు మనం చదివినట్లయితే, ఎవడును తాను మోసపరుచుకొనకూడదు, మీలో ఎవడైనను. సో ఇంకొన్ని విషయాలు చెప్తా ఉన్నాడండి. నేను జ్ఞానిని నువ్వు అనుకోబాక, జ్ఞానిగా ఉండాల్సిన వాడు ముందు ఫూల్గా ఉండాలని, ఈ విధంగా ఈ లోక జ్ఞానము దేవునికి వెరితనంతో సమానమని. ఆ తర్వాత ఏ మనిషిని కూడా నువ్వు పొగడొద్దు, ఏ మనిషిని కూడా నువ్వు పొగడొద్దు. 21వ వచనం చూడండి, therefore let no man glory in men. కాబట్టి ఎవడునూ మనుషులే యందు అతిశయింపకూడదు. కొంతమంది చెప్తుంటారు, మా తాత అండి గ్రేట్ పర్సనాలిటీ అండి, మా నాన్న లెజెండ్ అండి, అసలు ఆ కుటుంబంలో పుట్టడమే నేను చేసుకున్న పుణ్యం అండి. మారండ్రా బాబు, బుద్ధి తెచ్చుకోండి. ఒక మనిషి ఇంకో మనిషిని ఎప్పుడు అతిశయించొద్దు, మనిషిని బట్టి అతిశయించొద్దు. నేను ప్రభు కృపలో ఉన్నానని అతిశయించాలి. అందుకే ఒక పాట కూడా రాశాను, అతిశయించమా అనే పాట. దేని యందు మనం అతిశయించాలని? సో యేసు క్రీస్తుని బట్టి మనం అతిశయించాలి, ఏ మనిషిని బట్టి మనము అతిశయించకూడదు. సో స్పష్టంగా మనకి ఇక్కడ అర్థమవుతున్నటువంటి విషయాలు ఏంటంటే, దేవుని మందిరము, దేవుని ఆలయము నువ్వు నేను. దేవుని ఆలయమును బయట వాళ్ళు ఎవరు పాడు చేయలేరు, ఇది గుర్తుపెట్టుకోండి. మనకు అర్థమైంది ఏంటి ఈ అధ్యాయం ద్వారా, ఈ వాక్యం ద్వారా? దేవుని మందిరాన్ని, ఆలయాన్ని బయట ఎవడు పాడు చేయలేడు. ఎవడు పాడు చేయగలడు? లోపలోడే. ఇప్పుడు మన సంఘం ఉంది, మన సంఘానికి చాలామంది వచ్చేవాళ్ళు. అయితే ఇక్కడ క్రీస్తు బోధనే బోధిస్తాం. సరిదిద్దటం, సిద్ధపాటు ఇదే ఉంటుంది. ఈ మాయ మాటలు, ఈ ఆశీర్వాదాలు, దేవుడు అది ఇస్తాడు ఇవి ఉండవు ఇక్కడ. ఏమవుతుంది తెలుసా అండి? మాకు తెలుసు, ఒకడు వేరే దగ్గరికి వెళ్తాడు, జరిగిన విషయాలు వేరే దగ్గరికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? అక్కడ భలే చెప్తున్నారు తెలుసా. ఏం చెప్తున్నారు? కార్లు వస్తాయి, బంగ్లాలు వస్తాయి అంటే. అక్కడ తెలుసా
స్కీములు ఉన్నాయి తెలుసా, స్కీములు ఉన్నాయి. మనం నెలకింత కట్టామనుకో డ్రా తీస్తారు ప్రతి నెల. చర్చిల్లో అండి జరిగేది ఇవన్నీ. చెప్పగానే వాడు పోయి ఈయన కూడా పోతాడు. ఇట్లాంటి బ్యాచ్ ఉన్నారు చూసారా, వీళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. విభేదాలు. అంతేకాకుండా క్రీస్తు బోధలో నువ్వు గనక వారిని స్థిరపరచకపోతే ఉపయోగం లేదు. సో వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్, అంత్య దినాల్లో మనం ఉన్నామండి. జాగ్రత్తగా గమనించండి. సంఘము మధ్యాకాశానికి ఎత్తబడుతుంది, చాలా కొద్ది మంది ఎత్తబడతారు. జాగ్రత్తగా గమనించండి. లాస్ట్ వచనాన్ని మనం చదివినట్లయితే 23వ వచనాన్ని, ఏ ఆర్ క్రైస్ట్ అండ్ క్రైస్ట్ ఈజ్ గాడ్స్. మీరు క్రీస్తు వారు. మనం ఎవరు అంటండి? క్రీస్తు వారు. మీరు క్రీస్తు వారు. క్రీస్తు దేవుని వాడు. ఏ వెండింగ్ ఇచ్చండి చాప్టర్. స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది? అది మీరు బాలుర స్థితిలో ఉన్నారు, సత్యాన్ని చెప్తే అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు అన్న దగ్గర నుంచి మీలో ఇంకా లోక సంబంధమైన గుణాలే ఇవన్నీ ఉన్నాయి అని చెప్తూ, ఆ తర్వాత విభేదాలు మీరు పెట్టుకొని ఇలా తయారైపోయారని చెప్తూ, నువ్వు బోధించాల్సింది క్రీస్తుని ఆధారం చేసుకునే బోధించాలి, క్రీస్తు బోధనే బోధించాలి, అదే ఫౌండేషన్ అని చెప్తూ, అలా చేసిన వాళ్ళకే రివార్డు ఉంటుంది, అలా చేయకపోతే ఉపయోగం లేదని చెప్తూ, ఎవరైతే ఈ విభేదాలు ఇలాంటివి తీసుకొస్తారో వాళ్ళకి దేవుడు వాళ్ళని పాడు చేస్తాడని చెప్తూ ఆఖరికి ఏమంటున్నాడు తెలుసా? మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. మనం ఎవరమండి? హెబ్రోను వారమా? మనం సిఎస్ఐ వారమా? లూథరన్ వాళ్ళమా? బ్యాప్టిస్ట్ వాళ్ళమా? చెప్పాలి ఎవరండి మనం? గాడ్స్ గ్రేస్ మినిస్ట్రీస్ వాళ్ళమా? ఎవరు మనం? క్రీస్తు వారం. హల్లెలూయా. క్రీస్తు వారిగా ఎవరైతే జీవిస్తారో, క్రీస్తు బోధన అనుసరించి జీవిస్తారో వారు మాత్రమే పరలోకానికి చేర్చబడతారు. హల్లెలూయా. సో నో వన్ కెన్ destroy the temple of God, which is you and me. Only the inner people, only the so-called lukewarm Christians, the so-called wolves covered by the lamb's skin, గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడేలు లాంటి సేవకులు, విభేదాలు తీసుకొచ్చేటువంటి మనుషులు, తీసుకొచ్చిన వాళ్ళు మనల్ని పాడు చేసే అవకాశం ఉంది. పాస్టర్ గారు చెప్పినట్టుగా మనల్ని మనమే పాడు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకనంటే ఒక పాపం చేయాలి అని అంటే ఆ పాపం చేసే ముందు సాతాను నిన్ను ప్రేరేపిస్తాడే తప్ప నేను ఫోర్స్ చేయడు. నిర్ణయం నీదే, చేయాలా వద్దా అని. సో ఆ నిర్ణయం తీసుకుంటుంది నువ్వే. కాబట్టి దేవుని ఆలయమైన, పరిశుద్ధమైనదిగా ఉన్నటువంటి దేవుని ఆలయమైన నిన్ను పాడు చేసుకునే పరిస్థితి నీకు, నీతో పాటు ఉన్నటువంటి సహవాసంలో ఉన్న వాళ్ళకే తప్ప బయట వాడికి ఏమాత్రం అవకాశము లేదు అని వాక్యం ద్వారా మనకి అర్థమైంది. రోమిలికి రాసిన పత్రిక 14:8 చదువుకుందాం. ద లాస్ట్ వర్డ్స్, రోమన్స్ 14 chapter 8 verse. Romans 14 chapter 8 verse. For whether we live unto the Lord, and whether we die unto the Lord. Whether we live therefore or die, we are the Lord's. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. That is the truth. Hallelujah. సో మనము క్రీస్తు వారము, మనము దేవుని వారము. బ్రతికినను ప్రభు కోసమే బ్రతకాలి, చనిపోయినా ప్రభు కోసమే చనిపోవాలి. బ్రతికినా చనిపోయినా మనము ప్రభువు వారము. హల్లెలూయా. సో ప్రభువు వారిగా ఉన్నటువంటి వారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఒకవేళ అలా చేయగలిగే పరిస్థితి ఉంటే శారీరకంగా ఏమన్నా చేస్తారేమో తప్ప ఆత్మీయంగా ఎవరు ఏమీ చేయలేరు. అందువలనే ఆ అపోస్తుల 12 మంది ద్వారానే ఈ రోజున ఎన్ని కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా సువార్త, దేవుని ఆలయాన్ని పాడు చేసే అవకాశం మనిషికి ఉంటే, ఏమండి, ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే అవకాశము బయట వాళ్ళకై ఉంటే, ఇంత
క్రైస్తవ సమాజం ఎంతగా ఉండేదా కాదు. ఏదో బిల్డింగ్ పడేయగానే ఆలయం కూలిపోయిందని కాదండి. ఏదో బిల్డింగ్ కట్టేయగానే ఏదో ఆలయం కట్టేసామని కాదండి. ఒక మనిషి యొక్క ఆత్మీయ జీవితాన్ని క్రీస్తు బోధతో స్టెప్ బై స్టెప్ కట్టి యేసుక్రీస్తు ప్రభుకి శిష్యురాలుగా నువ్వు చేసినప్పుడే ఒక మందిరాన్ని నువ్వు కట్టినట్టు, ఆ సార్వత్రిక మందిరంలో ఒక ఇటుకని పేర్చినట్టు. హల్లెలూయా. అంతేగాని బిల్డింగ్లు కట్టడం కాదు. అదేవిధంగా ఒక విశ్వాస యొక్క జీవితాన్ని సరైన వాక్యాన్ని ఇవ్వకుండా నువ్వు బాలుర స్థితిలో ఉంచినా, ఆ విశ్వాసుల మధ్యలో విభేదాలు తీసుకొచ్చినా, నువ్వు దేవుని ఆలయమైనటువంటి వారిని పాడు చేసిన వాడు అవుతావు. కాబట్టి నిన్ను దేవుడు పాడు చేస్తాడు. సేవకులారా చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసులారా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ మనకి క్రీస్తు బోధ దొరుకుతుంది, ఎక్కడ మనం ఆత్మీయంగా ఎదుగుతాం, అది చూసుకోవాలి. నో వన్ కెన్ డిఫైల్ గాడ్స్ టెంపుల్. No one can defile God's temple. It's only the people who are lukewarm or who are servants of Satan in the form of servants of God. They can only do that. Be careful, be watchful. జాగ్రత్తగా ఉండండి. బయటవాడెవడు మనల్ని ఆ విధంగా పాడు చేయలేడు. కాబట్టి మనలోనే ఉన్నటువంటి క్రైస్తవులుగా సేవకులుగా చెప్పుకుంటున్నటువంటి సాతాను చేత వాడబడుతున్నటువంటి వాళ్ళే పాడు చేసే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా తెలివిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందరూ లేచి నిలబడితే ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్యాన్ని ఇంకా అనేక మందికి మరి షేర్ చేయాలి. అదేవిధంగా ఈ వాక్యాన్ని అనుసరించి జీవించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. తండ్రి, మీ యొక్క అపారమైన కృపను బట్టి వందనాలు. మీ యొక్క అమూల్యమైనటువంటి వాక్యాన్ని మాకు అందించి మమ్మల్ని ఆత్మీయంగా మరింత బలపరిచినందుకు వందనాలు. అవును ప్రభువా, మేమే నీ ఆలయమై ఉన్నాం, పరిశుద్ధమైన నీ ఆలయమై ఉన్నాం. ఈ పరిశుద్ధమైన నీ ఆలయాన్ని ఏ రీతులుగా మనిషి అనగా విశ్వాసులే, సేవకులే పాడు చేసే అవకాశం ఉందో, పాడు చేస్తున్నారో కూడా తెలియజేశాం. ఆ పాడైపోయిన స్థితిలోనికి మేము వెళ్లకుండా మమ్మల్ని వేరుపరిచినందుకు నీకు వందనాలు. ఆ పాడు చేయబడుతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి విశ్వాసులందరినీ కూడా కాపాడే విషయంలో మాకు సహాయం చేయండి. ఆ విషయంలో మేమందరం కలిసి నీ యొక్క క్రీస్తు బోధను అందరి యొద్దకు తీసుకుని వెళ్ళే కృపను మాకు అనుగ్రహించమని, నీ క్రీస్తు బోధను అనుసరించి జీవించే కృపను మాకు దయచేయమని, నీ ఆలయమై ఉన్న మమ్ములను, మాలో నివసిస్తున్న నిన్ను అయా నువ్వు ఎంతగా ప్రేమించి కాపాడుకుంటున్నావో నీ శరీరంగా, దాన్ని బట్టి నీ కెనలేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.